హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్స్ అందరినీ కూడా ఆందోళన కలిగించిన ఆర్థిక చట్టం 2025 పైన క్లారిటీ ఇచ్చినటువంటి ప్రభుత్వము. సో, పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఎండ్ అప్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆర్థిక చట్టం 2025 పెన్షనర్లు, ఉద్యోగుల ప్రయోజనాలపైన కేంద్ర ప్రభుత్వం స్పష్టత. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించబడినటువంటి కొత్త ఆర్థిక చట్టం 2025 గురించి ముఖ్యంగా పదవి విరమణ చేసిన ఉద్యోగుల ప్రయోజనాలు అంటే పెన్షనల్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు డిఏల గురించి విస్తృత ప్రచారం జరుగుతున్న తరుణంలో ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. కొత్త వేతన సంఘం ప్రకారం రిటైర్ అయిన ఉద్యోగులకు ప్రయోజనాలు దక్కవని విస్తృతంగా ప్రచారం జరుగుతుండడంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆ విషయాలపై కీలక ప్రకటన చేసింది. మాది ఉద్యోగుల్లో నెలకొన్న గందరగోళానికి తెరదించింది. మరి ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త ఆర్థిక చట్టం 2025ను ఆమోదించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చట్టం కింద రిటైర్ అయిన ఉద్యోగులకు డిఎన్ఎస్ అలవెన్స్, డిఏ మరియు వేతన సవరణ ప్రయోజనాలను నిలిపివేశారనే పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇది తెలుసుకున్న రిటైర్ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే దీని మీద ప్రభుత్వం ఒక స్పష్టతను ఇవ్వటం జరిగింది. ఈ అంశం కేంద్ర ప్రభుత్వ దృష్టికి చేరింది. వెంటనే ఈ అసత్య ప్రచారంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇది అసత్య ప్రచారం అని చెబుతూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి ఫ్యాక్ట్ చెక్ విభాగం కీలక ప్రకటన చేసింది. ఈ యొక్క జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించింది. పిఐబి ఫ్యాక్ట్ చెక్ పుకార్లలో నిజం లేదు అంటూ. ఇకపోతే ఫైనాన్షియల్ యాక్ట్ 2025 కింద డిఏ మరియు వేతన సవరణ ప్రయోజనాలను నిలిపివేశారంటూ వస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. ఇలాంటి వార్తలను ఎవరూ నమ్మరాదని సూచించింది. నిజం ఏమిటి అయితే ఆర్థిక చట్టం 2025 ప్రకారంగా ఇతర కారణాలతో తొలగించబడినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మాత్రమే పదవీ విరమణ ప్రయోజనాలు నిలిచిపోతాయని ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ ద్వారా అయితే తెలిపింది. అంతేగాని మిగతా ఉద్యోగులకు, పెన్షనర్లకు ఎటువంటి ప్రయోజనాలు ఆగవని స్పష్టం చేసింది. సిసిఎస్ పెన్షన్ రూల్స్ 2021 సవరణ. ప్రభుత్వం సిసిఎస్ పెన్షన్ రూల్స్ 2021లోని రూల్స్ 37 సవరించినట్టుగా వెల్లడించింది. ఈ ఏడాది మే నెలలో ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువరించిందని, ప్రస్తుతం వాట్సాప్లో విస్తృతమవుతున్నటువంటి ప్రచారం పూర్తిగా అబద్ధమని ప్రభుత్వం స్పష్టం చేసింది. పెన్షనర్లకు కీలక సందేశం: ఆందోళన వద్దు. ఈ విధంగా పెన్షనర్లకు సంబంధించిన ఆర్థిక చట్టం 2025లో ఎటువంటి వ్యతిరేక నిర్ణయాలు తీసుకోలేదని ప్రభుత్వం కీలక ప్రకటనను జారీ చేయడం జరిగింది. కాబట్టి పెన్షనర్లు ఎవరూ కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపింది. మీ ప్రయోజనాలకు ఎటువంటి భంగం వాటిల్లదని భరోసా ఇచ్చింది. ఈ స్పష్టతతో ఉద్యోగులు, పెన్షనర్లలో నెలకొన్న గందరగోళం తొలగి వారికి ఊరట లభించినట్లయింది.